హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ స్వప్న. ఈరోజు ఈ వీడియోలో మీకు నేను ఒక అద్భుతమైన ఔషధం గురించి తెలియజేయబోతున్నానండి. ఏంటి అద్భుతం అనుకుంటున్నారా? అవునండి, క్యాన్సర్కి సంబంధించిన ఔషధం. క్యాన్సర్ సంబంధించిన ఔషధం ఏంటి అనుకుంటున్నారా? మీరు విన్నది నిజమేనండి. ఎందుకంటే ఈ రోజుల్లో ఎంత టెక్నాలజీ డెవలప్మెంట్ అయినా క్యాన్సర్ అంటే భయపడిన వాళ్ళు ఎవరు ఉండరండి. క్యాన్సర్ అని ఒక్కసారి తెలిసిందంటే ఇక వాళ్ళు ఎక్కువ రోజులు బ్రతకరని చాలా భయపడుతుంటారు, బాధపడుతుంటారు. నెలలు రోజులు రెక్కబెట్టుకుంటారండి. ఫస్ట్ స్టేజీ, సెకండ్ స్టేజీ, ఫైనల్ స్టేజీ, ఏ స్టేజ్ వాళ్ళైనా వాడొచ్చండి. ఫస్ట్ సెకండ్ స్టేజ్ వాళ్ళైతే కీమోథెరపీ లేదంటే మెడిసిన్ ద్వారానో క్యూర్ అయ్యి కొన్ని రోజులు బ్రతారని అనుకుంటారు. ఇంకా లాస్ట్ స్టేజ్ వాళ్ళైతే రోజులు లెక్క పెట్టుకుంటారు, చాలా బాధపడుతుంటారు. పేషెంట్ ఒక్కరే కారండి, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం సఫర్ అవుతారండి. అలా సఫర్ అయిన వాళ్ళల్లో మేము కూడా ఒకరమండి. మా దగ్గరి బంధువు లాస్ట్ స్టేజ్లో బయటపడిందండి. ఎక్కువ రోజులు కూడా బ్రతకలేదు, ఒక 2 నెలలు మాత్రమే బ్రతికారు. కీమోథెరపీ చేయించిన బ్రతకలేదండి. ఈ మెడిసిన్ ముందే తెలిసినట్టయితే మా బంధువు బ్రతికే వాళ్ళండి. ఈ మెడిసిన్ గురించి చెప్పిన వెంటనే మాలాగా ఇంకెవ్వరూ బాధపడొద్దనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నానండి. నాకు ఈ మెడిసిన్ ఎవరైతే చెప్పారో వాళ్ళని కంప్లీట్గా తెలుసుకొని, అలాగే ఈ మెడిసిన్ వాడి నయమైన వాళ్ళని కూడా నేను చూశానండి. ఈ మెడిసిన్ ఎక్కడ దొరుకుతుంది, ఎలా తయారు చేయాలి, అవన్నీ నేను కంప్లీట్గా చెప్తానండి. మీరు నమ్మకపోవచ్చు, ఎందుకంటే ఇంత టెక్నాలజీ పెరిగినప్పుడు టెక్నాలజీని నయం చేయలేంది ఔషధాలు మాత్రం ఎలా నయం చేస్తాయని మీరు అనుకోవచ్చు. అలా కాదండి, ఖచ్చితంగా నమ్మాలి. ఎందుకంటే నయమైన వాళ్ళని నేను చూశాను. ఆ మెడిసిన్ కూడా ఎక్కడో దొరకదండి, మన చుట్టూ మన పరిసరాల్లో పెరిగే మొక్కల ద్వారానే ఈ ఔషధాన్ని తయారు చేస్తారు. అవేంటంటే బిల్లగన్నేరు మొక్క అండి. అందరికీ తెలుసు, వీటిని శ్మశానం పూలని కూడా అంటారు. కాకపోతే వాటిని మనం ఔషధ మొక్కగా గుర్తించము, పిచ్చి మొక్కలాగా అనుకుంటాము. ఈ మొక్క చాలా గుబురుగా పెరుగుతుందండి, పొదలాగా. ఇవి 2 రకాలుగా ఉంటుంది, తెలుపు రంగులో పూస్తాయి, అలాగే వంకాయ రంగులో కూడా పూస్తాయండి పూలు. ఈ మొక్కని కంప్లీట్గా ఏళ్ళతో సహా తీసుకొచ్చి నీళ్ళలో కడిగి, శుభ్రంగా కడిగి నీడలో ఆరబెట్టాలి. అలాగే కృష్ణ తులసి అండి. కృష్ణ తులసి కూడా అసలు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు, ఎందుకంటే మనం వాటికి పూజ చేస్తాం కాబట్టి అందరికీ తెలుస్తుంది ఆ మొక్క గురించి. ఈ మొక్కని కూడా వేళ్ళతో సహా శుభ్రంగా కడిగి నీడలో ఆరబెట్టాలి. అలాగే పచ్చి పసుపు అండి. పచ్చి పసుపు కొమ్ములు కూడా కడిగి నీడలో ఆరబెట్టాలి. ఇలా 3 నీడలో ఆరబెట్టిన తర్వాత, ఆరిపోయిన తర్వాత పౌడర్ చేయాలండి. ఆ పౌడర్ని వాటర్లో ఉదయం 1 గ్లాసు, సాయంత్రం 1 గ్లాసు, 1 టీ స్పూన్ కలుపుకొని తాగాలి. ఇలా కొన్ని రోజుల వరకు వాడాలండి. ఈ పౌడర్తో పాటు ఇంకా కొన్ని పౌడర్లు కూడా ఉన్నాయండి, వాటిని ముందు వీడియోలో తెలియజేస్తాను. అలాగే ఈ పౌడర్ తీసుకుంటే ఖచ్చితంగా పథ్యం చేయాలండి. ఎందుకంటే ఈ ఆకులతోని మన ఆయుర్వేదం మెడిసిన్ కాబట్టి ఖచ్చితంగా పథ్యం చేయాలండి. పథ్యం మాత్రం ఎట్టి పరిస్థితిలో చెడగొట్టొద్దు. పథ్యం ఏంటంటే మాంసము, కోడిగుడ్లు, అలాగే గోంగూర, వట్టి చేపలు, వంకాయ, మద్యం తీసుకోవద్దండి. ఎట్టి పరిస్థితుల్లోనూ పథ్యం జడగొట్టుకోవద్దు, ఖచ్చితంగా పథ్యం చేయాలి. ఈ వీడియో మీద నమ్మకం లేనట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ మెడిసిన్ సంబంధించి కంప్లీట్గా నేను మీకు తెలియజేస్తాను. అలాగే హాస్పిటల్ ఎక్కడుందో కూడా నేను తెలుపుతానండి. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.